ఒక ఇల్లు అయితే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇల్లు అయితే తయారు చేస్తున్నాం. చేద్దామా? రెడీ. ఓకే, ఏంటి మనం ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ ఫాలో చేసేయండి గైస్. సరే, ఇప్పుడైతే మనం ఒక ఇల్లు తయారు చేస్తున్నాం. ఆ ఇల్లు ఎలా ఉందో చూడాలనిపిస్తుంది గైస్ నాకు కూడా. ఇలా అయితే పెట్టేసుకోవాలి ముందర. ఇలా అయితే పెట్టేసుకొని ఇది పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. పట్టింది గైస్. మనమైతే ఇలా అయితే పెట్టేసుకున్నాం. ఏడైతే చూసారా గాయస్, పంది అని ఆవు ఎలా ఉన్నాయో ఈడ కొంటున్నాయి అనుకోండి గాయస్. ఆ రెండు చేస్తున్నా. అరిసింది పంది బా అని. బాగుంటే కామెంట్లో అయితే పెట్టేయండి గాయస్, బాగుందని. అది ఇప్పుడు దేంట్లో పెట్టినా డియర్. నేనైతే బాగుండిద్ది అనుకుంటున్నా ఇల్లు. మనమైతే ఇప్పుడు సైలెంట్ చేద్దాం గాయస్. బాగుంది. నేనైతే ముందరే చెప్పాను, ఈ ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసుకొని ఫాలో చేసేయండి. మనం ఏది పెడదామంటే ఏది పెడదాం?
ఇది గాయ్స్, ఇదైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు చేయడానికి గంట పట్టిద్ది గాయ్స్, మీరైతే చూసేయండి లాస్ట్ దాకా. ఖచ్చితంగా చూడాలి గాయ్స్, మీరు లాస్ట్ దాకా చూడాలి. చూస్తున్నారా అని అనిపిస్తుంది నాకు, లాస్ట్ దాకా చూస్తాలే. ఇల్లు అయితే బాగా చిన్నగా వచ్చింది అనుకుంటున్నా గాయస్. నేను దూరం ఉండేసరికి పట్టట్లేదు. అదిగోండి గాయస్, దూరం ఉన్నాం కాబట్టి. ఈ గేమ్ అయితే మీరు అస్సలు మైన్ క్రాఫ్ట్ అయితే అనుకోమాకండి. ఈ గేమ్ పేరు బ్లాక్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ గాయస్. బ్లాక్ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ, మైన్ క్రాఫ్ట్ అయితే కాదు. మనకు వచ్చినట్టు అయితే నేను చేస్తున్నా, ఇల్లు నాకు వచ్చినట్లు నేను చేస్తున్నా. ఖచ్చితంగా అయితే అయ్యిద్ది గాయస్, నా వల్ల అయితే అయ్యిద్ది అనుకుంటున్నా. మా తమ్ముడికి ఇల్లు కట్టడం రాదు గాయస్. అక్క నువ్వు కొద్ది పక్కకి వెళ్ళిపో, నాకు వచ్చు గాయస్. మా అక్కేదో అట్ట వాకింది, మా అక్కయ్య పట్టుకోమాకండి. గాయస్ గ్రానీ వచ్చింది అనుకుంటా గాయస్, గ్రానీ అయితే అరుస్తుంది. అమ్మో, ఈ గ్రానీ వస్తే నాకెందుకు భయం. నాకు ఒక ఆయుధం ఉంది గాయస్, చూపిస్తాను గాయస్. గాయస్ నాకు ఒక ఆయుధం ఉంది, ఇది గాయస్. ఇదిగోండి గాయస్, ఇక్కడ వైట్ కలర్ దాని చుట్టూ కానొస్తుంది కదా, ఇదే గాయస్ నా ఆయుధం, త్రిశూలం గాయస్. అదైతే అది ఎట్టా ఉపయోగపడిద్దో మీకైతే ఇప్పుడు చూపిస్తాను గాయస్. చూడండి, పెట్టుకుందామా, ఇలా పెట్టి ఇలా, అది గాయస్ అలాగా. అర్థమైందా క్లాస్? అలాగైతే అది అయితే గాయస్ నా వల్ల అయితే నేనైతే పూర్తి చేసేస్తాయి అయితే అయిద్దాం గైస్. మరీ ఇంత పెద్దగా వచ్చేసింది. ఇందాక నన్ను కాల్
గ్రాండ్ వచ్చిందనమాట గాయ్స్. నన్ను అయితే బేస్బాల్ బ్యాట్తోని వేసేసిద్ది. 10 నిమిషాలు అయితే ఇప్పటికే 10 నిమిషాల 34 క్షణాలు గాయస్. ఇంత సరిపోయింది, సరిపోయింది గాయస్. నా ఐడి పేరు అయితే సాయి కే 909. సాయి కే అంటే మా ఇంటర్. నా పూర్తి పేరు అయితే సాయి రామ్ గాయస్. నా ఐడిలోకి వెళ్ళి హైలైట్స్లో చూడండి గాయస్. ఎంత మీ సాయి అని ఉండిద్ది హైలైట్ పేరు. అబ్బా 11 నిమిషాలు అయిపోతుంది గాయస్. తెలిసి అరగంట పట్టిద్ది గాయస్. మీరైతే చూడాలి లాస్ట్ దాకా. ఓకే గాయస్, ఇదైతే మనం ఇప్పుడు తలుపు అయితే పెట్టుకోవాల్సినగా అయితే ఉంది. ఇందులోకి వెళ్ళాలి. తలుపు ఏది పెడదామంటే ఇదిగోండి గాయస్ తలుపులు. ఈ తలుపులలో ఇది గాయస్, ఇదైతే పెడుతున్నాం. పెట్టేసా. ఇంటికి ఇది సముద్రం వైపు ఉంది గాయస్ ఈ ఇల్లు దారి. దీనికి ఈ తలుపు ఈ ఒక్క చోటే పెడతాను, కానీ దారి కూడా పెడతాను గాయస్. ఎలాగంటే చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడైతే 13 నిమిషాలు అవుతుంది. నేను వీడియో ఆన్ చేసి మీకైతే కార్లో బైకులలో ఏదైతే కార్లో ఏం నచ్చిందో దాని పేరు పెట్టండి కామెంట్లో. మళ్ళీ ఇళ్ళలో కూడా ఉందో చెప్పండి లాస్ట్లో కామెంట్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఏ బండి ఇష్టమో ఆ బండి పేరు కూడా పెట్టండి గాయస్. నాకు ఇష్టమైన బండి అయితే ఎక్కువగా
2 బైకులు గాయ్స్. ఆ 2 బైకులలో అయితే ఒకటైతే హయాబుజా, రెండో అయితే డిగో హయాబుజా గాయ్స్. వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ గాయ్స్ అది డిగ్బో హయాబుజా. మీకేది నచ్చిద్దో కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెట్టాలి కామెంట్. ఈ ఇల్లు ఎలా ఉందో చూసి బాగుంటే రెడ్ హార్ట్ పెట్టండి గాయస్, బాగోకపోతే బ్లాక్ హార్ట్ పెట్టండి గాయస్. పదహారు నిమిషాలు అవుతుంది గాయస్, పావు గంట అయితే అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడైతే ఇలా వచ్చి ఈడొకటి పెట్టేసుకున్నాం. ఒకటి పెట్టేసుకున్నా, ఇంక పెట్టేసుకున్నాం కదా. ఇది పెట్టుకొని కూడా ఒకటి. ఇప్పుడు దీనికైతే కాదు, ఇది గాయస్ తీసుకొని ఇదైతే పెట్టేసా. అబ్బా అమ్మ మైనో అమ్మమ్మ. టైం అయితే నాకు తెలిసి ఇప్పటికి 2:18 అయితే అయింది. ఏంది వీడు తలుపు తీసాడు అని అనుకుంటున్నారా? మళ్ళీ పెడతాను గాయస్, నేను కావాలనే తలుపు తీసాను. డోలో అండి కదా, ఏది ఇందాకలు పెట్టుకునింది మనం తలుపు, ఇది కదా, అయితే పెట్టేసా. ఇప్పుడు ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా కదా, ఎందుకంటే మరేమో లాంతర్ పెట్టుకోవడానికి. ఎంత ఘోరం. ఓకే, ఇవి అయితే తీసేద్దాం. ఇప్పుడు
ఓకే. అయితే మిస్ అయింది. అయ్యో, నాకు కావాలి చిక్కలేదే. చిక్కింది. ఇది గాయ్స్,
అబ్బో గాయస్, ఏంది మాటలు రావట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, సైలెంట్గా ఉన్నాం. ఓకే, ఎంత సైలెంట్గా ఉన్నామంటే అసలు మనిషిలో నుండి అసలు మాట్లాడుతున్నాడా లేడా అని అనిపించాలి. సర్లే, మనమైతే మన పని చూద్దాం ముందల, తర్వాత మాట్లాడదాం. ఎరుపు రంగు యాడ చూడు. గాయస్, ఏం లేదులే, ఏదో గుర్తుకొచ్చింది. నాకు కావాల్సింది దొరకట్లేదు. ఇదేనా? అయ్యో, అయ్యో, అరగంటకి అవ్వడానికి ఇంకా 2 నిమిషాలు. ఆ లోపు అయితే తయారైతే చేసేద్దాం. అయ్యో, ఇదేనా? ఇక్కడైతే మన బెడ్లు అయితే వేద్దాం. నాకు ఇష్టమైన కలర్ ఇచ్చేసి రెడ్, కాబట్టి రెడ్ కలర్ వేద్దాం. ఇద్దరు ఓకే. ఈడ ఏం పెడదామంటే ఈడ
ఇదైతే పెడదాం. బాగుందా? బాగున్నట్లయితే లేదులే, కాబట్టి తీసేద్దాం. మనం ఇప్పుడు ఒక సింక్ కూడా తయారు చేయబోతున్నాం, తెలుసా? వద్దులే గాయ్స్, ఈడైతే ఏమొద్దు. ఈడ కూడా ఒక బెడ్ పెట్టేద్దాం, బాగుండిద్ది. అయ్యో, అది ఓకే. ఇప్పుడు వచ్చేసి సింక్ అయితే తయారు చేద్దాం, 2 చేద్దాం. ఇదేందో కాంపోస్టర్ అంట, ఈడైతే మెట్టు పెట్టుకొని ఈ కాంపోస్టర్ అయితే ఇవ్వడం. ఈడొచ్చేసి ఒక ట్యాప్ అయితే పెడదాం. ట్యాప్ ఈడే ఉండిద్ది గాయ్స్. ట్యాప్ వచ్చేసి ఇదేనా? కాదు గాయ్స్, ఇది ట్యాప్. ఏంటిది ఇది? వద్దు, ట్రిప్ వైర్ హాక్స్ అంట గాయ్స్. కాంపోస్ట్ తీసేసి ఓకే గాయ్స్, ఓకే. ఇదైతే మరి చూద్దాం. వర్క్ బటన్ అంట, బటన్ అయితే బటన్ అంట గాయ్స్. ఓకే, ఇదైతే మనకి బెల్లులాగా అయితే బాగా పడుతుంది అన్నమాట. అయ్యా, అరగంట అయిపోయి అరగంట 5 నిమిషాలు గాయ్స్, అరగంట 5 నిమిషాలు అయితే అయ్యింది. యాడ పెడదాం? ఇదైతే వచ్చేసి ఓకే, ఇదైతే పెడదాం. ఓకే, చూసారా గాయ్స్? ఇదిగోండి, అదిగోండి, చూసారా? మనకైతే ఇలా అయితే పనికొచ్చిద్ది. నాకు ఇప్పుడు దాకా తెలియదు గాయస్ ఇది ఉందని నా దగ్గర. సర్లే, బాత్రూమ్ పెడదాం అనిపిస్తుంది.
ఏంటి తండ్రి? మనమైతే చూడ్డానికి ఒక టీవీ కూడా పెడితే బాగుండిద్దేమో అని అనిపిస్తుంది. పెట్టేద్దాం, ఇంకా లేట్ ఎందుకు, మనకి పెట్టేద్దాం. టీవీ అయితే చూడ్డానికి అయితే బాగుండిద్ది. సర్లే పెడదాం. ఇంత పెద్ద టీవీ అయితే మంది. ఓకే, ఇందులోకి వెళ్తే అయితే మనకి కావచ్చు అనమాట. టీవీ కాదు, మనం బ్లాక్స్ పెట్టుకోవాలి. ఆ బ్లాక్స్ ఎంత డార్క్ ఉంటాయో మీకే చూపిస్తాను చూడండి. బ్లాక్ కాన్ రావట్లేదు. ఇదే గాయస్ బ్లాక్ కాంక్రీట్ పౌడర్ కన్స్ట్రక్షన్ అంట. ఇది కాదు గాయస్, ఇదైతే కాదు. దగ్గరలో అయితే ఉంది. ఇది గాయస్, ఇది బ్లాక్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్. అది చూసారా ఎంత డార్క్ ఉందో? టీవీ కన్నా డార్క్ ఉంది గాయస్. కలర్ వేసినట్టుంది గాయస్. ఇదైతే పెయింట్ లాగా కదా. ఇప్పుడైతే మనం కూర్చోడానికి ఓకే టేబుల్ లాగా వచ్చేసి కూడా పెడదాం. ఆ తర్వాత పెడదాం గాయస్. ఇప్పుడైతే కూర్చోడానికి అయితే మనం ఇదైతే పెడుతున్నాం. టీవీ చూస్తారు కదా అలాగా. ఇదిగోండి గాయస్, ఓకేనా? ఆగండి. ఓకే, ఓకే గాయస్, ఓకే. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ కూర్చోవచ్చు, మళ్ళీ ఇలా కూడా కూర్చోవచ్చు. సరే, నేనైతే పెట్టాను, నా పని అయింది. ఇప్పుడు ఈడ ఏం పెడదామంటే మనం ఇందాకలా డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడుకున్నాం కదా. వద్దు అయితే వద్దు, అబ్బా వద్దులే గాయస్. మళ్ళీ డైనింగ్ టేబుల్ పెట్టుకోకపోతే అది మళ్ళీ ఇబ్బంది, మనకు అయితే ఇబ్బంది వచ్చింది. కొంతమంది వచ్చినా తింటారు. సర్లే పెడదాం. కింద స్టాండ్స్కి ఏది పెడదాం? ఇది పెడదాం. అయ్యో,
ఓకే, ఓకేనా? ఇవైతే మన స్టాండ్స్ అన్నమాట. మెట్ అయితే తీసేసామా? సర్లే ఆగండి, కూర్చోడానికి అయితే పెడదాం. ఒకటి పెడదాంలే, ఒకటి చాలు. ఇప్పుడు మనకైతే అయ్యో, ఇప్పుడైతే మనం గంట అవడానికి ఇంకా 17 నిమిషాలు ఉంది. 43 నిమిషాలు గాయ్స్. పుట్టుకొచ్చి మనం ఇంకా తయారు చేయలేకపోయాం. అద్దాలైతే పెట్టాలని అనిపిస్తుంది నాకైతే. వద్దులే, అద్దాలైతే పెద్ద బ్లాక్స్ లాగా ఉంటాయి కదా, వద్దు. పగిలినా చేసినా మళ్ళీ ఎందుకంటారు? పోతున్నా. నాటకాలు వేస్తున్నామ్మా, కొడుకుందా? పోతున్నా. చెప్పండి, కామెంట్లో అయితే పెట్టండి. 45 నిమిషాలు. బాయ్ బాయ్.